నిలబడినప్పుడు దేవుడు వారిలోకి వచ్చి నీతో మాట్లాడతాడు. నిలబడిన దైవజనుల్ని తృణీకరించడం దేవుణ్ణి తృణీకరించినట్టే. పాటల సమయం అయితే పర్వాలేదు అనుకో, పాటల్లో ఉన్న సారం కూడా గ్రహించకుండా పాడితే ప్రయోజనం లేదు. నేను ఎప్పుడు ఏ పాట పాడినా పాటలో తన్మయురాలను అవుతాను. ఆ పాటలో ఉన్న ఆనందం, ఆ పాటలో వ్రాసిన వారి అనుభవం ఇమిడి ఉంటుంది. ఎవరి హృదయంలో నుంచి ఆ పాట వచ్చిందో వారి హృదయం నిండి మన వరకు వచ్చిన పాటలో ఉన్న మధురానుభూతి ఆ పాడిన ఆయనకే తెలుసు. అది పట్టుకుని మనం అదే పాట పాడుతూ ఉంటాం. ఆ సారం మన ఒంటిలోనికి ఇంటిలోనికి దిగిందా?